ఈ కోమటి జయరాం చౌదరి గురించి మీరేమన్నా చెబుతారా? ఆయన ప్రస్థానం ఏంటి? ఈయన ఈరోజు డబ్బు మదంతో పేదల్ని వెధవలు అనేటటువంటి మాట వాడుతున్నారంటే ఏంటి అతని మనస్తత్వం? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. సో ఈరోజు మనం ఈ జయరాం గారు అనే దీనికి వచ్చినప్పుడు నేను ముందుగా సాక్షి వీక్షకులందరికీ, అదే రకంగా నాతో డిబేట్లో పాల్గొన్న మిత్రులకి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాంజలి. నమస్తే సార్. సరే, కోమటి జయరాం గారు మరి నాకు చాలా కాలం నుంచి పరిచయం. ఒక మంచి వ్యక్తి, బట్ అంటే జనరల్గా ఆయన చాలా పాలిష్గానే ఉంటారు. ఎందుకంటే నేను తానాలో చైర్మన్గా చేసినప్పుడు ఫౌండేషన్కి నా ముందు ఆయన మరి తానా ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. సో మన పర్టికులర్గా తానాలో పనిచేసినప్పుడు నాకున్న దీన్ని బట్టి ఆయన మరి ఈ రకంగా మరి మాట్లాడతారని నేను ఊహించలేకపోయాను. అంటే మరి అది కొన్నిసార్లు ఇప్పుడు నేను కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టు కొత్తగా ఇవాళ ఆ రకంగా మరి ఏమన్నా ఉన్నారా, లేకపోతే ఆయన నిజంగా ఉద్దేశంతో అన్నారా, ఏ రకంగా ఆయన దాన్ని వ్యాఖ్యానించినా ప్రజల్ని, ఓటర్లని కించపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. సరే, ఇందాక మీరు మాట్లాడతా అన్నారు, ఇప్పుడు ఈ కుల వ్యవస్థ కానీ ఒక మతమో ప్రాంతీయతత్వమో ఇవన్నీ కూడా ఏది కూడా రాజకీయాల్లో ఏనాడు మరి ఈ రకంగా విభజించి పాలించడం అనేది జరగని అంశం. మరి అది జయరాం గారికి కూడా బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన అంత రాజకీయవేత్త, పరిపక్వత కలిగిన వ్యక్తి. చాలా కాలం నుంచి ఆయన నమ్మిన పార్టీలో, తెలుగుదేశం పార్టీలో కీలకమైన పాత్ర కూడా పోషిస్తూ మరి ఈరోజు ఈ రకమైన వ్యాఖ్యలు వినటం చాలా బాధాకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఎన్ఆర్ఐగా ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీరు ఆయన చూసిందంతా ఒక ముసుగు మాత్రమే అనిపిస్తుంది. ఈ మాటలు మాట్లాడిన వ్యక్తిని నేనైతే మనిషిగా పరిగణించను. పేదల గురించి వెధవలు అని పబ్లిక్లో, మీటింగ్లో మైక్ చేతబట్టుకొని మాట్లాడాలంటే అతని మనిషిగా నేనైతే పరిగణించను. ఒకవేళ మీరు మీ తానాలో పనిచేశారు కాబట్టి అతను మంచితనం అనే ముసుగు వేసుకుని ఒకవేళ అలా మీకు కనిపించుండొచ్చేమో. అతను ఈ రకమైన దుర్మార్గపు మాటలు మాట్లాడాలంటే, ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడాలంటే మామూలు మనిషికి సాధ్యం కాదు సార్. ఇప్పుడు మీరు నేను ఇక్కడ కూర్చున్నాం, ఎవరి గురించి అయినా ఆ విధంగా మాట్లాడగలమా? మాట్లాడలేమండి, ఎవరు కూడా మాట్లాడలేము. అంటే ఒక మనసున్న మనిషి కానీ, ఒక హృదయం ఉన్న మనిషి కానీ మాట్లాడాల్సిన మనిషి మాట కాదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలనేది నా పర్సనల్ ఉద్దేశం అండి. కాకపోతే మీరు అన్నట్టుగా మరి అలాంటి మాటలు మాట్లాడగలిగారు, అది కూడా ఎక్కడో ప్రైవేట్ సంభాషణలో కనుక మాట్లాడి ఉంటే మరి కొంతవరకు ఓకే. కానీ మరి మీరు ఒక పార్టీ ఆఫీసులో ఒక ఎన్ఆర్ఐ మిత్రుల్ని, మీ యొక్క టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళని ఉద్దేశిస్తూ ఆ యొక్క ప్రసంగం చేశారని చెప్పి నాకు వినికిడి. అది నిజమనుకుంటున్నాను, మీరే చెప్పాలి. ఇలాంటి పబ్లిక్ ఫోరంలో ఇలాంటి అంటే ఇప్పుడు ఇందాక నేను మన జయరాం గారు ఆయన ఏదో ప్రెస్ రిలీజ్ చేసింది నేను చూశానండి. కానీ ఆయన ఏదో అంటే దాన్ని ట్విస్ట్ చేసి చేసినట్టుగా చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఈరోజు మనం ఆయన యొక్క ఆడియో వింటే వెరీ క్లియర్గా ఆయనకి ఓటర్ల ఎందుకని ఒక మన ఆంధ్రప్రదేశ్ ఓటర్ అనే అతను ఏ రకంగా కనిపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఒకవేళ మంచి వ్యక్తే కావచ్చు, మంచి కోణంలో కూడా మీరు కొన్ని ఆయన్ని చూసుండొచ్చు. కానీ ఈరోజు ఒక పేద ఫ్యామిలీకి, ప్రతి కుటుంబానికి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల రూపంలో 2 లక్షలు, 3 లక్షలు, ₹1,00,000 వాళ్ళు ఏ పథకాన్ని అర్హత సాధించారో ఆ రకంగా ఆ కుటుంబానికి మేలు చేస్తే, మనం 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పెట్టి ఆ పేదవాడి బలహీనతను కొనేద్దాం. వాడికి పెళ్ళాం బిడ్డలున్నారు, వాడి అవసరాన్ని మనం వాడుకుందాం, మనం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడదాం, ఒక 500 కోట్లు మనం రెడీ పెట్టుకున్నాం, ఇంకొక 500 కోట్లు తెద్దాం. ఈ మనస్తత్వాన్ని ఎలా చూడాలి? ఈ పెత్తందారీ పోకడని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం అండి. అలాంటిది అసలు మన ఆలోచనలకు కూడా మరి అందని విధంగా మరి ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా క్రూరత్వం అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఇవాళ ఒక పేదవాడిని అన్నారా, లేకపోతే ఒక మధ్యతరగతి వాడిని అన్నారా అనేది కాదండి. ఏనాడైతే ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు డబ్బుతో కొందాము అనుకున్నప్పుడు
నీ యొక్క పతనం స్టార్ట్ అయింది. అదేవిధంగా నాది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, నిజంగా అట్లా ఆ రకంగా ఆయన మాట్లాడుతూ మనం చూసామే వాళ్ళ వీడియోలో. ఇది చేస్తున్నప్పుడు మరి మిగిలిన నా ఎన్ఆర్ఐ మిత్రులు కానీ, టీడీపీ మిత్రులు, మరి అదేవిధంగా నాయకులు, అధినాయకుడు కూడా మరి దానిని ఖండించకపోవటం, నేను నిన్న సాక్షి మన న్యూస్ పేపర్స్ లో కూడా వచ్చినాయండి, నేను ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు అది క్షమాపణ చెప్పాలని నేను అడుగున్నా. సరే, క్షమాపణ చెప్పగలగటం చెప్పలేకపోవటం మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆయన యొక్క మరి మనస్తత్వం చూస్తే ఆయన చెప్తారని నేనైతే ఊహించట్లేదు. కానీ ఒక మిత్రుడిగా, నేను ఒక ఎన్ఆర్ఐగా, ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐ అనే అతనండి, నేను ఒక మాట చెప్తాను. నేను తానా ఫౌండేషన్ చైర్మన్ గా నేను వర్క్ చేసి, అంటే ఫౌండేషన్ అంటే ఇట్స్ ఓన్లీ సేవా కార్యక్రమాలండి. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 600 ప్రోగ్రాంలు నేను చేసి దాదాపు 300 గ్రామాలు నేను సందర్శించానండి. యొక్క పేద ప్రజల్లో నేను నిజం చెప్తానండి, అంటే ఆయన మరి అలాంటి కార్యక్రమాలు లేకుండా ఆయన ప్రెసిడెంట్ చేసి ఉన్నారు. కానీ నేను చైర్మన్గా నేను చెప్తా, తానా ఫౌండేషన్లో మనం వెళ్ళి ఒక కుగ్రామంలో మనం ఒక ప్రోగ్రాం చేసినప్పుడు మనము రగ్గులు పంచిపెట్టినా, లేకపోతే సైకిళ్లు పంచిపెట్టినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఎలాంటి సహాయం చేసినా, నిజం చెప్తున్నాను, నా తల్లి ముఖంలో చూసిన ఆనందం, నేను ఆ రోజు ఆ పేదవారిలో, అంటే పర్టికులర్గా తెలంగాణ కొంచెం రూరల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాల్లో అసలు ఆ ఆనందం వర్ణాతీతం అండి. నా జీవితంలో నాకు అమెరికా దానికన్నా కూడా ఇది మరి అలాంటిది ఇది చేయాల్సింది పోయి ఒక ఎన్ఆర్ఐ అనేటప్పుడు నాకు తెలిసి ఈవెన్ టీడీపీలో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులు కూడా మరి ఇలాంటి స్వభావం అయితే ఎవరు నేను ఉన్నట్టు ఊహించలేదు. మరి వాళ్ళు కూడా ఒక మంచి చేయాలి, ఒక ఎన్ఆర్ఐ అనేవాడు రాజకీయంగా రావడం తప్పులేదండి నా ఉద్దేశంలో. కానీ నువ్వు చూజ్ చేసుకున్న పార్టీలో జాయిన్ అయ్యి కొన్ని గ్రామాలు, నీ స్వగ్రామం లేదు ఇంకొక గ్రామం, తెలిసిన గ్రామంలో నువ్వు దాన్ని అభివృద్ధి కార్యక్రమాలు లేదు వాళ్ళకి కావాల్సిన సహాయ కార్యక్రమాలు చేసి వాళ్ళ మనసులు గెలవాలి. కానీ మరి ఈ రకంగా ఈరోజు చూస్తా ఉంటే వాళ్ళ ఎదవలని, వాళ్ళని డబ్బులో కొందామంటే మరి నిజంగా అది చాలా అసలు ఒక సభ్య సమాజంలో ఆయన మాట్లాడాల్సిన మాట కాదండి అది. రైట్.